హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గరిడా ఆడియోస్. ఇప్పుడండి మీ ముందుకి కొన్ని ఐటమ్స్ తీసుకుని వచ్చానండి. ఇవి తీసుకురావడానికి మేజర్ కారణం ఉందండి. ఎందుకంటే నాకు చాలా జనం మినిమం 100 కాల్స్ వచ్చి ఉంటాయండి. దాన్ని బట్టి నేను ఈ వీడియో చేయడం జరుగుతుందండి. మేజర్గా మన హోమ్ థియేటర్లు పాడైపోవడానికి లేదా మన అనుకున్న అవుట్పుట్ కరెక్ట్గా వినలేకపోవడానికి కారణం అతి మేజర్ అయింది ఏంటంటే వైర్ అండి. ఒక హోమ్ థియేటర్ ఐఎన్ మోడల్ చేయించేసుకొని నాకు సరైన అవుట్పుట్ రాలేదు అంటే మీరు ఇచ్చే వైర్ కూడా కరెక్ట్గా ఉండాలండి. అప్పుడే మనకు అవుట్పుట్ అనేది గట్టిగా ఇవ్వగలదు. దీనికోసం మీకు పూర్తి వివరంగా తెలియజేస్తానండి. అయితే నేనేదో చెప్పేస్తున్నాను, వీడికి అంతా తెలిసేమో అని అనుకుంటారండి. నాకు తెలిసింది కొంత అండి. ఆ కొంతే మీకు చెప్తున్నానండి. అది కూడా 100కి 10% మాత్రమే నాకు తెలిసింది. ఆ 10% మీతోటి షేర్ చేసుకుంటున్నాను అండి. ఏమైనా తప్పుగా నేను మాట్లాడినట్టు అయితే నన్ను మీ పెద్ద మనసుతో క్షమించండి. తర్వాత వచ్చండి, ఈ వీడియోలోకి వెళ్ళే ముందండి ఒక రిక్వెస్ట్ అండి. ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేషన్లో పెట్టుకోండి. అలాగే ఒక లైక్ చేయండి. ఒక లైక్ చేసిన తర్వాత మీ ఫ్రెండ్స్ని కొంచెం ఈ వీడియో షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల నా ఛానల్ కొంచెం గ్లో అవుద్దండి. మేము కూడా కొంచెం పైకి ఇప్పుడెప్పుడే కదండి పైకి వస్తున్నాం. కొంచెం సపోర్ట్ చేయమని కోరుకుంటున్నామండి. అంతే, మీ ఆస్తులు ఏమీ అడగట్లేదు. కొంచెం సపోర్ట్ చేయండి. అలాగండి, ఈ వీడియో చేసిన తర్వాత నేను తప్పైనా ఒప్పైనా ఏదో ఒకటి కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తండి. నేను తప్పు చేస్తున్నానా, లేకపోతే ఏమైనా రాంగ్ మాట్లాడినానా, సంథింగ్ తప్పైనా ఒప్పైనా ఏదో ఒకటి కామెంట్ రూపంలో తెలియజేస్తండి. నాకు కొంచెం ఇంకా ముందుకెళ్ళే సపోర్ట్ ఉంటుందండి మీ వల్ల. కాబట్టి కొంచెం సపోర్ట్ చేయండి. అలాగే వీడియోలోకి వెళ్దామండి. అయితే అండి, మనకు మార్కెట్లో ఎన్నో రకాల వైర్లు దొరుకుతున్నాయండి, చాలా. కానీ మనం ఈ మధ్యలో అంటే చిన్న హోమ్ థియేటర్లు కాదండి, మనం ఇప్పుడు ఈ చెప్పే వైర్లు కొంచెం పెద్ద హోమ్ థియేటర్ల కోసం, అంటే మినిమం మన బడ్జెట్లో అసెంబ్లీలో చేయించుకున్న వాళ్ళకి కానీ, లేదంటే హైఎన్ మోడల్కి వెళ్ళిన వాళ్ళకి కానీ వాళ్ళకైతే ఉపయోగపడుతుందండి. అంతేగాని అలా 4.1 2,000 రూపాయలది, 3,000 రూపాయలది, 5,000 రూపాయల హోమ్ థియేటర్లకి అయితే మాత్రం ఇవి ఉపయోగపడుతుంది. మినిమం మన ఓన్ అసెంబ్లీ సెట్లకు మేజర్గా వచ్చేదండి ఈ ప్రాబ్లమ్స్. తర్వాత ఎవరి ఇష్యూలు కూడా వచ్చేది ఇదే ప్రాబ్లమ్స్ అండి. కాబట్టి ఎవరు కూడా ఈ వీడియో స్క్రిప్ట్ చేయకుండా పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుందండి. మధ్యలో స్క్రిప్ట్ చేయడం వల్ల నేను ఏం చెప్తున్నాను ఏంటన్నది మీకు అర్థం కాకుండా పోద్ది. అయితే అండి, మన మార్కెట్లో చాలా రకాల వైర్లు దొరుకుతున్నాయి కదండి. అందులో మనకు బెస్ట్ అండ్ క్వాలిటీగా ఎంచుకోవాలి ఎలాగా అని అనుకుంటే, మనకు చాలా జనం చెప్తున్నారు 1 స్క్వేర్ వైరు. నేను ఎక్కువ వినేది 1 స్క్వేర్ వైర్, అంతకన్నా ఎవరు పైకి చెప్పట్లే. నేను వేసే వైరు చాలా మంచిదండి, 1 స్క్వేర్ వైర్ వాడుతుందంటే 1 స్క్వేర్ వైర్ ఎంత గేజ్ వస్తుంది మేజర్ అది చూసుకోవాలి. 1 స్క్వేర్ వైర్ అంటే ఇప్పుడు కరెంటుకు వాడేది దాంట్లో ఉంది 1 స్క్వేర్ వైర్, మన స్పీకర్కి వాడేది దాంట్లో 1 స్క్వేర్ ఉంది. తర్వాత ఏమో మన మోటార్లకి ఇట్లకి వాడేది 1 స్క్వేర్ వైర్ ఉంది. కానీ స్పీకర్కి వాడే 1 స్క్వేర్ వైర్ ఏంటి? అలాగే మనకు ఇక్కడ మీకు 3 రకాలు పెట్టానండి.
3 రకాల్లోనూ నేను ఇప్పుడు మీకు చెప్తాను చూడండి. ఇది 1 స్క్వేర్ వైర్ అండి. తర్వాత ఇది 1.5 స్క్వేర్ వైర్ అండి. తర్వాత ఇది 2 స్క్వేర్ వైర్ అండి. అయితే ఇక్కడ చూడండి, ఈ కట్ట పెద్దగా ఉంది, ఈ కట్ట చిన్నగా ఉంది, ఈ కట్ట ఇంకా చిన్నగా ఉంది. అంటే ఇక్కడ నేను చేసింది ఒకటే చేశాను, మీకు తెలియాలని. మొత్తం అన్నిటికీ ఒకే లెవెల్లో నేను అమౌంట్ పే చేశానండి. నేను చేసిన అమౌంట్కి ఇది 90 మీటర్లు వచ్చిందండి 1 స్క్వేర్ వైర్. 1.5 స్క్వేర్ వైర్ వచ్చండి 45 మీటర్లు వచ్చిందండి. అలాగే 2 స్క్వేర్ వచ్చండి 20 మీటర్లు వచ్చిందండి. అంటే ఇక్కడ ఏంటంటే 1 స్క్వేర్ వైర్ ఒక రేట్ ఉంటుంది, ఇది ఒక రేట్ ఉంటుంది, ఇది ఒక రేట్ ఉంటుంది. మనకు ఇవి స్క్వేర్లు తగ్గుతున్న కొలదికి, ఆ స్క్వేర్ పెరుగుతున్న కొలదికి ఇవి పెరుగుతుంటాయి. అలాగే గేజీలు, అప్పుడు ఈ 1 స్క్వేర్ వైర్ని దీన్ని ఏ గేజ్తో పిలుస్తారు తెలుసండి? 18 గేజ్ అండి. అంటే మనం దీనికి ఉపయోగించుకోవచ్చు. మినిమం మనం సెంటర్ ఛానల్ రైట్ అండ్ లెఫ్ట్కి ఉపయోగించుకోవచ్చు. అలాగే ఇది 1.5 స్క్వేర్ అండి, అంటే 16 గేజ్. 1.5 స్క్వేర్ అంటే 16 గేజ్కి వస్తుందండి. 16 గేజ్ ఇది. ఇవి వచ్చింది మనకు సరౌండింగ్ ఉపయోగించుకోవచ్చు. అది కూడా ఎంత ఫీట్లో, ఎన్ని మీటర్లు వేసుకోవాలి అది కూడా మీకు చెప్తానండి. మనకి ఇంత దూరానికి ఇన్ని మీటర్లు వేసుకోవాలని అది కూడా మీకు చెప్తాను. అలాగే ఇది 2 స్క్వేర్ అండి, అంటే ఇది 14 గేజ్ వైర్ అండి. ఈ 14 గేజ్ వైరు ఎంత దూరానికి వాడుకోవచ్చు, దీనికి వాడుకోవచ్చు. అయితే చాలామంది చాలా తప్పు చేస్తున్నారండి. ఈ విషయంలో నేను పక్కాగా చెప్పగలనండి. ఇప్పుడు యాంపర్ పక్కనే సబూపర్ ఉంటుంది, సెంటర్ ఛానల్, రైట్ ఛానల్, లెఫ్ట్ ఛానల్ ఉంటుంది. కానీ సబూపర్కి వచ్చండి ఇదే వైర్ అండి, సేమ్. నేను చాలా దిక్కులు చూశానండి. సరౌండింగ్ మొత్తానికి ఏ వైర్ వేస్తున్నారో సబూపర్ కూడా అదే వైర్ వేస్తున్నారండి. ఎప్పుడు ఆ తప్పు మొత్తం చేయకండి. సబూపర్ కోసమైనా కనీసం మీకు అక్కడి నుంచి అక్కడికి ఎంత పడుతుంది చూసుకొని అది 4 ohms అయితే ఇంత లెంత్ వేసుకోవాలి, 4 ohmsలో అయితే ఇంత లెంత్ వేసుకోవాలి. ఆ లెంత్లో మినిమం 14 గేజ్ వైరో 16 గేజ్ వైరో ఈ రెండిట్లు తీసుకోండి. 1 స్క్వేర్ వైర్ మాత్రం వాడకండి సబూపర్కి, నేను చెప్తున్నాను కదండి. 1 స్క్వేర్ వైర్ వాడకండి. 14 గేజ్ కానీ 16 గేజ్ కానీ, ఇంకా వెళ్దామనుకుంటే మీరు కొంచెం డబ్బు ఎక్కువ పెట్టాలనుకుంటే 12 గేజ్కి వెళ్ళిపోండి సబూపర్ విషయానికి వస్తే. ఎందుకంటే మనకు దమ్ము అంటూ ఒక ఫీల్ అంటే రావాలి అంటే సబూపర్ నుంచి అండి. సబూపర్ నుంచి మన వైర్ లోడ్ అనేది కరెక్ట్గా ఇచ్చుకుంటేనే మన సబూపర్లో కూడా దమ్ము బయటకు వస్తుందండి. నెక్స్ట్ మన యానిపిల్లో కూడా లోడ్ కూడా పడదండి. మనం వైర్లు ఏదో అల్లటప్ప వైర్లు బిగించడం వల్ల యానిపిల్లకు వీటెక్కే ఛాన్సులు ఏంటంటే మేజర్ ఇవ్వండి. మనం వైరు కరెక్ట్గా ఇచ్చుకుంటే యానిపేరు కూడా సునాయాసంగా నడుస్తుందండి. అంతేగాని మనం ఏమో ఎట్లా అంటే అట్లా వైర్లు ఇచ్చేసుకొని మనకి నా యానిపేరు వీటెక్కిపోతుంది, ఒక 4 ఫ్యాన్లు బిగించుకోవాలి, లేదు పెద్ద ఏసీ మిషన్లో పెట్టుకోవాలి, ఇవి అసలు కరెక్ట్ కాదండి. ఇప్పుడు హెవీ రిసీవర్ తయారు చేస్తున్నారండి. హెవీ రిసీవర్ ఎంత ఓమ్స్లో సపోర్ట్ చేస్తుంది. అలాగే మనం చేయించుకునే యానిపేర్లు కూడా 4 ohms సపోర్ట్ చేస్తుందా, 8 ohms సపోర్ట్ చేస్తుందా కనుగోండి. ప్రతి టెక్నీషియన్కి అడిగి తెలుసుకోండి. 8 ohms అన్నది అది సహజం అండి. ఎందుకంటే ఒక హెవీ రిసీవర్ మనకి 8 ohms సపోర్ట్ చేస్తుంది కాబట్టి
మీకు సరిపోద్ది. అలాగే మన అసెంబ్లీలో కూడా 8 ohmsే బెస్ట్. కానీ మనకు అన్ని కాలాల్లో కూడా మనకు 8 ohms దొరకవు కదండి. నీకు నచ్చిన స్పీకర్ ఉంటుంది, అది 4 ohmsలో ఉంటుంది. అలాంటప్పుడు మీరు 8 ohmsలో కావాలంటే ఎట్లా 4 ohmsలో కూడా మనం వినొచ్చు. అవి కూడా మన అసెంబ్లీ కిట్లో అవుద్ది. అయితే మనం 4 ohms మన యాంపుల్లో కూడా 4 ohms సపోర్ట్ చేసుకునే బోర్డు వేసుకోవాలి. మ్యాక్సిమం మనం తయారు చేయించుకున్న ఇప్పుడు తయారవుతున్న బోర్డులన్నీ కూడా 4 ohms సపోర్టెడ్ అండి. నేను 1-2 వీడియోలో చూసానండి, ఈ 8 ohms సపోర్ట్ అండి. కాదండి, ప్రతిదీ 4 ohmsగా సపోర్టెడ్గా చేస్తున్నారండి. 8 ohmsకి వచ్చేటప్పటికండి పక్కగా ఎస్టీకే వాడితే మాత్రం 8 ohmsకు వాడుకోవాలి. ఎస్టీకే ఐసీ అయితే మాత్రం ఎస్టీకే ఏఐసేనండి. 8 ohmsలో అయితే మంచి బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తారు. సరే అండి, ఇప్పుడు మనం ఈ వైర్లు గేజులు తెలుసుకున్నాం కదండి. అలాగే ఇంకా మీకు మిగతావి కూడా మీకు గేజులు మిగతా వైర్లు ఉంటాయి. 10 gauge 10 gauge ఏమో ఎంత స్క్వేర్ వైరు అవన్నీ కూడా నేను స్క్రీన్ షాట్ పెడుతున్నాను చూడండి. సో ఆ స్క్రీన్ షాట్లో ఒక స్క్రీన్ షాట్ తీసి ఉంచుకోండి. ఆ స్క్రీన్ షాట్లో ఏ గేజ్కి ఎంత వైర్ అన్నది మనకు మినిమం మార్కెట్లోనే 22 gauge నుంచి 10 gauge వరకు దొరుకుతాయి. అన్ని వైర్లు కూడా మన అది కూడా 10 gauge అనగా అంతకన్నా ఎక్కువ ఇంకా 8 kg 5 kg ఇవి కూడా ఉంటాయి. అవి వచ్చి మనకి అంత సెట్ అవ్వదులండి. అవి ఒకవేళ మనకు 5 kg ఇలా వచ్చి అంటే అవి ఒకరిని ఒక సినిమా హాల్ థియేటర్స్కి వీటికి మాత్రమే ఉపయోగిస్తారు. ఎందుకంటే ప్రొజెక్టర్ దగ్గర నుంచి స్క్రీన్ దగ్గర వరకు వెళ్ళాలి కాబట్టి వాళ్ళకి గేజుల వైర్లు వాళ్ళు మాత్రం ఉపయోగిస్తారు. మనకంత అవసరం లేదులేండి. తర్వాత అండి, ఇప్పుడు మనం బెస్ట్ వైరు ఏది అని అంటే అండి, మీకు అవి కూడా వివరంగా చెప్తాను చూడండి. మనం వచ్చండి ఏ గేజ్ వైరు ఎంత వేసుకోవాలి ఇది మాట్లాడుకుందామండి. చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడండి ఈ గేజ్ ఉందండి, 18 gauge అంటే 1 square వైర్. ఈ 1 square వైర్ అండి మనకు ఏ ohmsలో వేసుకుంటున్నాం. ఒకవేళ 8 ohmsలో ఇప్పుడు ప్రస్తుతం ట్రెండ్లో నడుస్తున్నది, ఎవరు నోటుబడినా నాకు 8 ohms స్పీకర్లు కావాలండి, నాకు 8 ohms ట్విట్టర్లు కావాలి, ఇవే అంటున్నారు కదా. 8 ohmsలో మాట్లాడుకుందాం. ఇది 8 ohmsలోకి అయితే ఎంత దూరానికి ఎంత వేసుకోవాలి అది మీకు చెప్తున్నాను చూడండి. మీరు 8 ohmsలోకి వెళ్దాం అనుకుంటండి. ఇప్పుడు సెంటర్ ఛానల్ ఉందండి. సెంటర్ ఛానల్ మనకు సెంటర్ ఛానల్ వచ్చండి యాంపేర్కి ఎంత దూరం ఉంటుందండి. మహా అయితే ఉంటుంది 1 మీటర్ పొడవు, 2 మీటర్లు. అప్పుడు ఎంతగా గేజ్ వేసుకోవాలండి, ఎంత వైర్ వేసుకోవాలి. మీరు మీటర్ పొడవు ఉంటుంది, అది లెఫ్ట్ రైట్ ఎంత ఉంటుంది. కనీసం ఇది ఒక 2 మీటర్లు వేసుకోండి. 2 కాకపోతే 3 మీటర్లు వేసుకుంటాం. సపోజ్ చెప్తున్నానండి, 3 మీటర్లు, అది ఒక 3 మీటర్లు, అటు ఇటు 3 మీటర్లు వస్తుందని. మధ్యలో ఉన్న సెంటర్ ఛానల్ మాత్రం మీటర్ వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు, వైరు మూడింటికి ఇప్పుడు ఈ సైడ్ ఆ సైడ్ ఎంత కావాలంత అంత కట్ చేసి పెట్టేసుకుంటారా. ఈ రెండు ఒక మాదిరికి వస్తాయి అనుకుందాం. కనీసం దానికి ఒక 3 మీటర్లు, దీనికి ఒక 3 మీటర్లు. మరి సెంటర్ ఛానల్కి అయితే 1 మీటర్ వస్తుంది కదండి. చాలా జనం చేసేది అదండి. నా సెంటర్ ఛానల్ నా నెత్తి మీదే ఉంది కదా, నా యాంపర్ నెత్తి మీదే ఉంది కదా, ఇంత ముక్క ఎత్తే సరిపోద్ది అని అదే చేస్తున్నారు. కానీ అట్లా చేయవద్దండి. మీరు సైడు ఎల్సీఆర్ అంటే మనకి హోమ్ థియేటర్లో మేజర్గా పనిచేసే ఏంటంటే ఈ ఎల్సీఆర్ అండి. ఈ 3 డ్రైవ్స్ వైర్ మాత్రం పర్ఫెక్ట్గా ఒక వైర్, ఒక బాక్స్కి ఎంత వైర్ ఇచ్చామో అంతే వైర్ 3 బాక్సులకి ఇచ్చుకోవాల్సిందండి. అప్పుడు మీకు 3 కూడా ఒక కరెక్ట్ అయిన లెవెల్లో మనకు అవుట్పుట్ ఇవ్వగలదండి. అయితే అండి, ఇప్పుడు సెంటర్ ఛానల్ ఉంది. సెంటర్ ఛానల్కి మనం సపరేట్గా ఇవ్వలేం కదండి. ఫస్ట్ మనం కొలుసుకోవాల్సింది సెంటర్ ఛానల్ కాదండి, లెఫ్ట్ రైట్ అండి. లెఫ్ట్ రైట్ వచ్చి మనకు
మినిమం ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక యానపరికి ఒక 3 మీటర్లు పడుతుంది. పోనీ 3 వద్దు, ఎక్కువ వేసుకుందామండి. ఒక 5 మీటర్లు పడుతుంది. 5 మీటర్లు పడుతుంది కదండి. ఇంకా కరెక్ట్ బాక్స్ నుంచి ఇక్కడికి 5 మీటర్లు వేసుకోకూడదండి. 1 మీటర్ ఎక్స్ట్రా తీసుకోండి. ఒక 1/2 మీటర్ బాక్స్ దగ్గర ఒగ్గేసి ఒక 1/2 మీటర్ యానపరి దగ్గర ఉండాలి. అప్పుడు 6 మీటర్లు. అప్పుడు 6 మీటర్లు అంటే మనం ఎంత గేజ్లో ఉండాలి? 6 మీటర్లు అంటే 6 మీటర్లకు వచ్చండి మీకు. ఇది కూడా మీకు డేటా స్లిప్ పక్కన పెడుతున్నాను చూడండి. ఇది కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎందుకంటే నా ఉద్దేశ ప్రకారం ఇది చెప్పింది కాదండి. నేను కూడా అక్కడ ఇందులో నేను పూర్తి గమనించిన తర్వాతే మీకు నేను చెప్పడం జరుగుతుందండి. అయితే అండి మనకు 1 స్క్వేర్ వైర్ వచ్చండి. మినిమం మనం ఉపయోగించేది 32 అడుగుల వరకు మాత్రం ఉపయోగించుకోవచ్చండి. 32 అడుగులు లోపల మాత్రమే. అంటే మనం ఇది 9 మీటర్లు లేదా 10 మీటర్లు 10 మీటర్లు వెళ్ళొచ్చులండి. 10 మీటర్ల వరకు వెళ్ళొచ్చు. 10 మీటర్లు అంటే మనం 32 అడుగులు వస్తుంది. 32 అడుగుల వరకు ఇది వెళ్ళొచ్చండి. అయితే 32 అడుగులకి మనం 10 మీటర్లు వస్తుంది. 10 మీటర్ల వైరే వేసుకోవచ్చు. అంటే 32 అడుగులు అంటే మనకు ఇది సరౌండింగ్ బాక్సులకి ఇట్లకి అట్లకి వస్తాయి. కానీ మనకు 8 ohms లోడ్లోకి అయితే ఒకవేళ అదే 4 ohmsలోకి వెళ్తండి 5 మీటర్లు మాత్రం వేసుకోవాలండి. 6 మీటర్ల వరకే పనిచేస్తుంది ఇది. ఇది వచ్చండి ఒక 5-6 మీటర్ల వరకే పనిచేస్తుంది 4 ohmsలో అయితే. 8 ohmsలో అయితే ఎక్కువ దూరంకి వేసుకోవచ్చు వైరు. కానీ 4 ohms స్పీకర్లు వేసుకుంటే 6 మీటర్లు 5 మీటర్లు అది కూడా ఎంత దూరంలో ఉపయోగించుకోవచ్చు? 16 అడుగులు అంటే సగం తగ్గిపోద్దండి. ఇప్పుడు 10 మీటర్లకి అంటే 8 ohms 4 ohms అంటే మధ్యలో మనకి 4 అందులో 4 అంటే సగం చేసేస్తండి. మనకు 32 ఫీట్స్ కండి 10 మీటర్లు వేసుకుంటే మనకు 16 అడుగులకి 5 మీటర్లు మాత్రమే వస్తుంది. కాబట్టి 4 ohmsలో అయితే 5 మీటర్లు వేసుకోవాలండి ఇది. అది ఇంకా 4 ohmsలో మరి దూరంగా ఇచ్చుకున్నాం కదా, బ్యాక్ సైడ్ కూడా 4 ohms ఉన్నాయి అనుకుందాం. అప్పుడు మళ్ళీ ఏ గేజ్కి వెళ్ళాలని అనుకుంటారు మీరు? ఏ గేజ్కి వెళ్ళాలనుకుంటే 16 గేజ్కి వెళ్ళిపోండి, ఇబ్బంది ఏం లేదు. 16 గేజ్కి మినిమం మనం 48 అంటే 15 మీటర్ల వరకు ఉపయోగించుకోవచ్చు. మీరు సరౌండింగ్ అయితే కంపల్సరీగా 16 గేజ్ వేసుకోవాల్సిందండి నాకు తెలిసి. ఎందుకంటే కొంచెం దూరం ఎక్కువ ఉంటాయి, మనకు వాయిస్ ఇవన్నీ బ్రేక్ అవ్వకుండా, వోకల్స్ బ్రేక్ అవ్వకుండా ఉండాలి అంటే 16 గేజ్ వేసుకోవడం చాలా మంచిదండి. తర్వాత వచ్చండి 14 గేజ్ దేనికి వేసుకోవాలి అది అంటారు. మేజర్ 14 గేజ్ ఇప్పుడు మనకి ఇవి వచ్చండి ఎట్లా జరుగుతాయంటే, కొంతమంది వైరింగ్ చేసుకుంటే పైపుల ద్వారా వెళ్ళేటప్పటికి దూరం ఎక్కువ వస్తుంది. కొంతమంది ఏంటంటే ఇంకా డైరెక్ట్గా ఇలా లాగేసుకుంటారు. ఇంకా యానపరి పెట్టేసుకుని యానపరి నుంచి డైరెక్ట్ లాక్కడం వల్ల వైర్ తక్కువ పడితే అప్పుడు ఇది వాడుకోవచ్చండి. లేదు పైపుల ద్వారా వేసుకుందాం అన్నప్పుడు ఏం జరుగుద్దంటే వైర్ లెంత్ ఎక్కువ పడుతుంది. అప్పుడు మీకు ఎన్ని అడుగులు వస్తుంది ఏంటో ఒకసారి కొలుసుకొని మనం అప్పుడు ఇది వేసుకోవచ్చు. అయితే ఇది 8 ohmsలో అయితే ఎన్ని అడుగులకు వేసుకోవచ్చు? 80 అడుగుల వరకు అండి. అంటే 24 మీటర్లు. ఒక సైడ్ ఒక బాక్స్కి వేసుకోవడానికి మనకు 24 మీటర్లు. ఇంకొకటి మేజర్ విషయం అండి, ఈ వైర్ మొత్తం లాగుతుంటే మధ్యలోకి వచ్చి ఆగిపోయింది చివరికి వచ్చి, ఆ తర్వాత అక్కడ నుంచి జాయింట్ చేస్తుంటారు. అస్సలు మాత్రం ఆ రాంగ్ మిస్టేక్ అన్నది మాత్రం చేయకండి. వైర్ అన్నది మీరు డైరెక్ట్గా ఈ చివరి వరకు వెళ్ళిపోవాల్సిందండి. మీరు అలా జాయిన్ చేయడం వల్ల మీకు సగం ఫ్రీక్వెన్సీ డ్రాప్ అయిపోయే ఛాన్సులు ఉంటాయండి. తర్వాత ఇంకొకటి అండి, మన వాళ్ళు చేసేది మేజర్ అయిన తప్పని ఏంటంటే
బాక్స్ దగ్గర టేప్ చేస్తారు, యాంపైర్ దగ్గర టేప్ చేస్తారు, ఇంత ఇంత ముక్కలు పెట్టుకొని. అవి కూడా చేయొద్దండి. తర్వాత ఇంకొకటండి, ఒక వైరు కొనే ముందండి అది కాపరా కాదా పక్కగా తెలుసుకొని కొనండి. 10 సార్లు అడగండి, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు అనకూడదు నేను ఈ మూడిటికి ఒకే అమౌంట్ పెట్టాను అన్నాను, ఇది చూస్తే ఏమో ఇంత ఉంది, ఇది చూస్తే ఏమో ఇంత ఉంది, ఇది చూస్తే ఇంత ఉంది. చూశారు కదండి, ఒక్కొక్కటి ఎంతెంత కట్టలు వచ్చాయో. మినిమం నేను పెట్టిందండి 2300 అండి కట్టకి. సేమ్ ఇవన్నిటికి అంతే పెట్టానండి, 2300 పెట్టినాయండి ఇవన్నీ. కాబట్టి మనం అంత డబ్బు పెట్టుకుంటున్నాం కాబట్టి పక్కగా 10 సార్లు అడగండి, ఇబ్బంది ఏం లేదు. మీకు ఎప్పుడు వైర్ అనేది 10 సార్లు గీచి చూడండి. ఇది 1 స్క్వేర్ వైర్ అండి, చూసుకోండి దీని మీద రాస్తుంది అంటారు. తీసుకొని ఒక బ్లేడ్ ఒకటి తీసుకొని శుభ్రం గోకు చూడండి. గోకు చూస్తే మీకు కాపర్ అయితే మీరు గోకినంత ఎంత గోకినా ఆ కాపర్ అలాగే ఉంటుంది. ఒకవేళ అల్యూమినియంలో ఏమైనా తగిలితే, అలాగని అల్యూమినియం మనకు వేస్ట్ అది ఇదని నేను అన్నండి. కానీ మన కాపర్లో ఎంత బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటుందో అల్యూమినియంలో దీనికి డబల్ ఉంటుందండి. నాకు తెలిసిన విషయం చెప్తున్నానండి, మరి ఇది తప్పనుకుంటే నేను ఏమీ అనుకోలేనండి. అల్యూమినియంలో మనం వైర్ కొనాలంటే, ఈ కట్ట కొనాలంటే దీనికి 2 డబ్బు పెడితేనే కానీ అల్యూమినియం వైర్ రాదండి. అది స్పీకర్ వైర్. మీరు అనుకుంటారు థియేటర్లో కాపర్ వైర్ ఎక్కువ వాడతారేమో అని. కొంతమంది వాడతారు, కానీ ఎక్కువగా వాడేది ఒక సబూఫర్ పర్ఫార్మెన్స్కి ఇట్లకి వెళ్ళేది అల్యూమినియం అండి. అల్యూమినియం ఏంటంటే మనకు వోల్టేజ్ డ్రాప్ చేయదండి. కాపర్ అయినా కొంచెం డ్రాప్ చేసే ఛాన్స్ ఉంటుంది, కానీ అల్యూమినియం అయితే డ్రాప్ చేయదండి. ఎందుకంటే నాకు తెలిసిన అనుభవం ఏంటంటే, ఒకటి మీకు చిన్న రీజన్ చెప్తున్నానండి. మన ఊళ్ళో కరెంట్లు ఉంటున్నాయి, ప్రతి ఊళ్ళో కరెంట్ ఉంటుంది. ఒక్కసారి గమనించండి, ప్రతి ఊళ్ళో కరెంట్ ఉంటుంది. కానీ కరెంట్కి ఎందుకు అల్యూమినియం వాడతాడు? మనం ఒక్కసారి గమనించండి, బాగా థింక్ చేయండి. అల్యూమినియం ఏంటంటే ఊరి చివరిని ఎక్కడో ట్రాన్స్ఫార్మర్ పెడతాడు, మన ఇంటి దగ్గర కూడా అదే వోల్టేజ్ వస్తుంది. అక్కడ 220 వస్తే మన ఇంట్లో కూడా 220 వస్తుంది. అంత పర్ఫెక్ట్గా అల్యూమినియం ఎక్కడ వోల్టేజ్ డ్రాప్ చేయకుండా పంపిస్తుందండి అల్యూమినియం. ఇంకా నేను అంటున్నా, కనీసం ఇది 10% అయినా డ్రాప్ చేస్తుంది. కాకపోతే ఏంటంటే మన కాపర్ ఉంది కొంచెం, మనకు అల్యూమినియం ఇలా అటు ఇటు అంటే ఇరిగిపోద్ది, మనకి ఎక్కువ యూజ్ ఉండదు. ఇది ఎట్లా మనం మలుసుకున్నా మన మాట వింటుంది. అల్యూమినియం అలా ఏందండి, ఒకసారి వెళ్ళింది అంటే ఇంకా అలా ఉండిపోవాల్సింది. దాన్ని బట్టి మీ మనసుకు ఒగ్గెత్తున్నాను. అలానే అల్యూమినియం గొప్పదని నేను అంటం లేదండి. కొంచెం డబ్బున్న వాళ్ళు అయితే అల్యూమినియంలోకి వెళ్తారు. మేజర్గా నాకు తెలిసింది ఏంటంటే 100కి 95% కాపర్ వైర్ మీదకే వెళ్ళే వాళ్ళు ఎక్కువ అండి, అల్యూమినియం మీదకే వెళ్ళే వాళ్ళు తక్కువ. మరి ఎవరికైనా ఏమైనా ఈ వీడియోలో కొంచెం బాధ కలిగించే విషయాలు మాట్లాడితే మాత్రం నన్ను క్షమించండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అది చాలండి నాకు. మీరు కొంచెం సపోర్ట్ చేస్తండి, ఇంకా నేను వీడియో చేసే అవకాశాలు ఉంటాయండి. తర్వాత అండి కొంచెం వర్క్ బిజీలో ఉండి వీడియోలు చేయలేకపోతున్నా, కానీ ఇక్కడ నుంచి డైలీ ఏదో ఒక వీడియో చేస్తానండి. మీరు చూడొచ్చండి, రోజుకు ఒక వీడియో చేసినంటే నాకు సరిపోద్దండి, కానీ చేసే టైం లేదండి. ఒక పక్క ఈ పక్క చూడొచ్చు, ఆమె పిల్లలు అలాగే ఉన్నాయండి, అనాథలు ఇవన్నీ అలాగే ఉన్నాయి. కానీ కొంతమందికి అయితే వీడియో కనీసం చేయకుండా డెలివరీ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుందండి నాకు. అందుకే వీడియో చేయలేకపోతున్నాను సార్, ఏమనుకోకండి. ఇక నుంచి డైలీ వీడియోస్ చేద్దామని డిసైడ్ అయ్యానండి. వీడియో చాలా జనం అన్న మాకు వీడియోస్ తోటి కొంచెం చేయండి అంటున్నారు. నాకున్న ఎంతో కొంతమంది సబ్స్క్రైబర్స్ కొంచెం వాళ్ళని హ్యాపీ పరచడమే మంచిదని ఆలోచిస్తున్నాను. సరే అండి, మరి ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను.
మీరు నేను ఇప్పుడు చేసే వీడియో మీద మీకు కామెంట్ రూపం కొంచెం తెలియజేయండి. వీడియో లెంత్ ఎక్కువైందని కొంచెం బాధపడకుండా ఓపికగా చూసినందుకు థ్యాంక్స్ అండి. అందరికీ ఉంటాను. నమస్కారం అండి.